వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మీకు స్కోర్ కార్డులో ఏం డీటెయిల్స్ ఉంటాయి, రిజల్ట్ ఏ టైంకి వస్తుంది, ర్యాంకు కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయా లేవా అనేది మనకు రిజల్ట్ వచ్చిన వెంటనే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ అందరూ ఒక టెన్షన్లో ఉంటారు. కాబట్టి ముందుగానే నేను డీటెయిల్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఓన్లీ జోసా సీసాప్ కావాలంటే 3000 రూపీస్, జోసా సీసాప్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్, ఏఐటి, విఐటి, ట్రిపుల్ ఈ, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమ్యూనికే, ట్రిపుల్ ఐటి, హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ 6000 రూపీస్. ఇందులో మీకు కంప్లీట్గా ఫస్ట్ డే అడ్మిషన్ వరకు మీకు కంపెనీ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టైం లిమిట్ మీకు జూన్ వరకే ఇస్తాం, జూలై వరకే ఇస్తాం, లేదు అంటే ఓన్లీ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీసే ఇస్తాం, లేదు ఐఐటీస్ ఇవ్వము అంటూ ఏమీ ఉండదు. మీరు జేఈ ఒక్కసారి మెంటర్షిప్ తీసుకున్నారంటే మీకు ఐఐటి వచ్చినా, ట్రిపుల్ ఐటీ వచ్చినా, ఎన్ఐటి వచ్చినా, జిఎఫ్టీ వచ్చినా మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా. రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే మనకు క్యాండిడేట్ యాక్టివిటీలో సెషన్ 1 రిజల్ట్ అనేది డిస్ప్లే వస్తుంది. లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనకు ఫస్ట్ ఆన్సర్కి రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ రోజు మిడ్ నైట్ వరకు లేదా టుమారో మనకు ఆన్సర్కి అయితే వచ్చేస్తుంది. ఆన్సర్కి రిలీజ్ చేసిన 8 to 12 అవర్స్ లేదా 24 అవర్స్ లోపల కన్ఫర్మ్గా మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం 8 to 12 అవర్స్ లోపలే వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే లింక్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఫాస్ట్గా ఒక 5 minutesలో వస్తుంది. తర్వాత సర్వర్ అయితే బిజీ అవుతుంది. మీకు వాట్సాప్, టెలిగ్రామ్లో నేను లింక్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చాను. మరి రిజల్ట్లో మనకి ఏమొస్తుంది, డీటెయిల్స్ ఏముంటాయంటే కనుక మీకు రిజల్ట్ మీ స్కోర్ కార్డ్లో మీ అప్లికేషన్ నెంబర్, రూల్ నెంబర్, మీ డీటెయిల్స్తో పాటు ఇలా పర్సెంటేజ్ అయితే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు వచ్చిన పర్సెంటేజ్, ఓవరాల్గా వచ్చిన పర్సెంటేజ్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ చూడండి 99.75 7 డెసిమల్ పాయింట్లో మీకు పర్సెంటేజ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో ర్యాంక్ కానీ మీ యొక్క కట్ ఆఫ్ కానీ ఎంత ఉంటుంది అనేది డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వరు. మీకు ఈ పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత లైవ్ వీడియోస్ కండక్ట్ చేస్తాను, అందులో క్లారిటీగా చెప్తాను మీకు. సో మరి ఇక్కడ ఓన్లీ పర్సెంటేజ్ మాత్రమే ఉంది కదా, మరి మార్క్స్ ఎన్ని వచ్చాయి, మళ్ళీ మార్క్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఉండదు. మీరు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాశారని ఉంది కదా, ఫైనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత కావాలంటే మరొకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు మార్క్స్ ఎన్ని వచ్చాయని. అంతేకాని ఇక్కడ మార్క్స్ కానీ పర్సెంటేజ్ కానీ ఏమి ఇవ్వరు. ఓన్లీ మీకు వచ్చిన సబ్జెక్ట్ వైజ్ పర్సెంటేజ్తో పాటు టోటల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మాత్రమే డిస్ప్లే ఉంటుంది. మీకు కట్ ఆఫ్ కానీ ఫైనల్ ర్యాంక్ కానీ మనకు మళ్ళీ సెషన్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ర్యాంక్ కార్డులో మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ.